సో, ఇప్పుడు వెబ్ పేజ్‌కి స్టైలింగ్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం ఈ వీడియోలో. సో, ఫస్ట్ నేను ఒక ఫైల్‌నైతే ఓపెన్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేసిన ఫైలే. డెస్క్‌టాప్ హెచ్టీఎంఎల్ index.html. సో, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఒకసారి. సో, ఓపెన్ అయింది. దాంట్లో ఉన్న కంటెంట్ అయితే వచ్చింది. ఒకసారి దీన్ని మనం మినిమైజ్ చేసుకుందాం. కరెక్ట్‌గా మంచిగా కనిపించేలాగా, అటు కోడ్ అండ్ దీని అవుట్‌పుట్‌ని ఈజీగా చూసేలాగా. సో, ఇప్పుడు వీటికి స్టైలింగ్స్. దీని కలర్ మారుద్దామంటే, సో, ఫస్ట్ స్టైలింగ్స్ గురించి మాట్లాడితే మనం 3 వేస్‌లో అసైన్ చేయొచ్చు స్టైలింగ్స్ హెచ్టీఎంఎల్ ఫైల్స్‌కి. ఒకటి ఇన్‌లైన్. ఇన్‌లైన్ అంటే మనం ఇక్కడ హెడ్ ట్యాగ్‌లో స్టైల్ అనే ఒక ట్యాగ్‌తో అప్లై చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్ చేసి, సో, ఇక్కడ ఎగ్జాంపుల్‌కి h1 ట్యాగ్ తీసుకొని దీనికి ఇట్లా బ్రాకెట్స్‌లో కలర్ వైట్ అని ఇచ్చాననుకోండి. ఆల్రెడీ డిఫాల్ట్ ఓకే. వైట్ అని ఇస్తే కనిపించదు, బ్యాక్‌గ్రౌండ్ కూడా వైటే కాబట్టి నెక్స్ట్ బ్లూ అని ఇద్దాం. సో, ఇప్పుడు బ్లూ అయిపోయింది. ఓన్లీ నేను ఈ ట్యాగ్‌కి మొత్తం ఎగ్జాంపుల్‌కి h1లో ఇంకా ఇప్పుడు h1 ట్యాగ్స్ నేను కాపీ చేసి మళ్ళీ వాటిని చేస్తాను. ఇప్పుడు ఇవన్నిటికి ఆ కలర్ అయితే అప్లై అవుతుంది చూడండి. సో, ఇప్పుడు ఇండివిజువల్గా ఇవ్వాలంటే మనం ఇక్కడ ఇవ్వచ్చు స్టైల్ అని. స్టైల్ కలర్ బ్లూ. బ్లూ కాదు, కనిపించాలంటే మనకు ఎగ్జాంపుల్‌కి గ్రే కలర్ ఇద్దాం. సో, ఇక్కడ గ్రే కలర్ అయితే వచ్చింది. సో, ఇది బేసిక్‌గా స్టైల్స్ అప్లై చేయడం ఒక వెబ్ పేజ్‌కి. ఇట్లా కాకుండా ఇంకో వేలో కూడా అసైన్ చేయొచ్చు. అదెలా అంటే ఇవన్నీ ఫస్ట్ తీసేద్దాం. సో, డెవలప్‌మెంట్‌లో మ్యాక్సిమం అదే యూజ్ చేస్తారు. ఇట్లా నార్మల్‌గా ఇట్లా ఇవ్వరు. ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి, styles.css అని. ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకొనే ఉన్నా. సో, ఇదే ఒక ఫైల్ styles.css. దీనిలో ఉన్న కంటెంట్ అంతా క్లియర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఇప్పుడు h1 బ్రాకెట్స్‌లో కలర్ అని ఇద్దాం. ఇక్కడ ఇద్దాం. సపరేట్ ఫైల్‌లో కలర్ ఈక్వల్స్ టు బ్లూ అని ఇద్దాం. సేవ్ చేద్దాం. అండ్ ఈ styles.cssని ఇప్పుడు index.htmlకి అసైన్ చేయాలి. అది చాలా సింపుల్. లింక్ ట్యాగ్తో లింక్ ఫస్ట్ నుంచి చెప్తా. లింక్ href ఈజ్ ఈక్వల్స్ టు styles.css. సేవ్ చేద్దాం. ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. మనం అన్నీ ఇచ్చాం, అన్నీ కరెక్టే ఉన్నాయి. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే ఇక్కడ లింక్లో రెల్ అని టైప్ చేసి స్పెసిఫై చేయాలి ఏం ఫైల్ అనేది. స్టైల్ షీట్ అని స్పెసిఫై చేస్తే ఇప్పుడు దానిలో ఉన్న స్టైల్స్ అన్నీ ఇప్పుడు అంటే రెండు ఫైల్ styles.css ఇప్పుడు index.htmlకి లింక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు CSS స్టైల్స్ గురించి చెప్తే ఇంకా ఏమేమి స్టైల్స్ చేయొచ్చు దీంతో అంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు. టోటల్ వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలంటే ఇట్లా స్టార్ లాంటి సింబల్ని యూజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనం ఒక్కొక్క గోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు స్టైల్స్ అప్లై చేయడం కంటే ఎగ్జాంపుల్కి ఒక సైట్ తీసుకుందాం. మనం ఇన్స్టాగ్రామ్ వద్దు, linkedin.com చూద్దాం. సో, ఇట్లాంటి ఒక బేసిక్ ఇక్కడ మీద నావిగేషన్ బార్ ఉంది కదా. సో, ఇట్లాంటిది ఇప్పుడు ఒకటి క్రియేట్ చేద్దాం HTML అండ్ CSSని యూజ్ చేసి. అప్పుడు అవి క్రియేట్ చేస్తూనే మీకు చెప్తాను స్టైల్స్ ఎలా అప్లై చేయాలి. అండ్ CSSలో ఇంకా చాలా ట్యాగ్స్ వస్తాయి. దీనిలో మనకు div ట్యాగ్ వస్తుంది అండ్ ఇమేజ్ ట్యాగ్ వస్తుంది, SVG ట్యాగ్ వస్తుంది. సో, ఇవన్నీ ఎట్లా క్రియేట్ చేయాలి బేసిక్గా ఒక కంపోనెంట్. ఇది ఒక్కటి మీరు పర్ఫెక్ట్గా క్రియేట్ చేసినా కూడా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు క్రియేట్ చేయగలరు. పెద్ద మ్యాటర్ కాదు, జస్ట్ నేర్చుకోవాలి, ఆ ఫ్లో నేర్చుకోవాలి. ఇప్పుడు చేద్దాం దాన్ని. ఇప్పుడు మొత్తం క్లియర్ చేస్తున్నాను నేను. styles.css ఇది కూడా మొత్తం క్లియర్ చేస్తున్నా. సో, ఇక్కడ షిఫ్ట్ నొక్కి పట్టుకొని అండ్ 1 నొక్కితే ఈ సింబల్ వస్తుంది మనకు. దీని మీద ప్రెస్ చేస్తే ఓన్లీ VS కోడ్లోనే వర్క్ అవుతుంది ఇది. దీని మీద ప్రెస్ చేస్తే మనకు HTML
డిఫాల్ట్ లేఅవుట్ అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడ లింక్డ్ ఇన్ నావిగేషన్ బార్ అని టైటిల్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ మనకు మెయిన్గా ఇప్పుడు ఇదంతా ఒక కంటైనర్, అంటే ఇదంతా సపరేట్గా ఉంది ఈ పేజ్కి, కింద పేజ్కి. సో వాటికి మనం డివ్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. డివ్ అంటే ఏం లేదు, ఒక బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్కి ఎట్లా చెప్పాలంటే, ఒక బుక్ని తీసుకుందాం. బుక్లో ఉండే పేజెస్ ఈ ఐకాన్స్ అనుకుంటే, ఆ టోటల్ బుక్ని మొత్తం కవర్ చేసే ఆ అట్ట ఉంటుంది కదా, ఆ కవర్ అయితే ఈ డివ్ ట్యాగ్ అనమాట. సో అట్లా డివ్ ట్యాగ్లో అంటే ఇప్పుడు ఈ డివ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, ఎగ్జాంపుల్కి చెప్పాలంటే దీన్ని సపరేట్ చేయడానికి, ఈ మీద నావిగేషన్ బార్ అండ్ కింద దీనికి సపరేట్గా ఉంది కదా, సో సపరేట్గా దీనికి స్టైలింగ్స్ ఉంటాయి, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ సపరేట్ ఉంది దీనికి. సో ఇట్లా వీటి కోసం అయితే యూజ్ చేస్తాం, డివైడ్ చేయడానికి సింపుల్గా చెప్పాలంటే. ఇంకా సో దీంట్లో మనకి ఇంకా ఏమేమి చేయొచ్చు అంటే, దీంట్లో సో ఎగ్జాంపుల్కి ఇవన్నీ తీసుకుందాం. దీంట్లో ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ లింక్డ్ఇన్ ఐటమ్ రావాలి ఇప్పుడు. సో ఈ డివ్కి సపరేట్గా, సో ఈ డివ్ ట్యాగ్కి మనం అప్లై చేయాలి స్టైల్స్. డివ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, అండ్ మళ్ళీ మెయిన్ హోమ్ పేజ్ కలర్ వైట్ ఉండొద్దు, ఎందుకంటే ఈ పేజ్ వైట్ లేదు, సంథింగ్ వేరే గ్రే వైట్ కొంచెం డిమ్ ఉంది, ఆ కలర్ని ఇద్దాం. వైట్ అని ఇచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం వేరే కలర్ని. సో కొంచెం వైట్, ప్యూర్ వైట్ కాకుండా కొంచెం వేరే కలర్ని సెలెక్ట్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు దాన్ని లింక్ చేద్దాం, styles.cssని ఇప్పుడు లింక్ చేద్దాం లింక్ ట్యాగ్తో. లింక్ స్టైల్ షీట్ రిఫ్ అని ఇచ్చి styles.css సేవ్ చేద్దాం అండ్ రన్ చేద్దాం. ఆల్రెడీ రన్ అయ్యి ఉంది కాబట్టి సో లోడ్ చేద్దాం, రీలోడ్ చేద్దాం. సో ఓకే, కలర్ అయితే చేంజ్ అయింది, బ్యాక్గ్రౌండ్ మెయిన్ పేజ్ కలర్ అయితే చేంజ్ అయింది. అండ్ దీనికి కలర్ ఎందుకు అప్లై అవ్వాలి అంటే, జస్ట్ డివ్ ట్యాగ్ అని ఇచ్చాము కానీ దీనికి హైట్ అండ్ విడ్త్ ఇస్తేనే అది మనకు విజిబుల్ అవుతుంది. సో హైట్ విడ్త్ అయితే ఇద్దాం మనకు. సో ఇక్కడ హైట్ ఏమి ఉండాలంటే, ఇది ఇక్కడ చూసుకుంటే హైట్ ఒక 100 పిక్సెల్స్ అనుకో, హైట్ అయినా విడ్త్ అయినా లేకపోతే సైజ్ అయినా పిక్సెల్స్లో ఇవ్వాలి మనం వెబ్ డెవలప్మెంట్లో. సో హైట్ 100 పిఎక్స్ అంటే పిక్సెల్స్, అండ్ విడ్త్ మొత్తం ఉంది, టోటల్ ఉంది కదా, పర్సంటేజ్లో కూడా ఇవ్వచ్చు మనం, 100% ఇవ్వాలి. సేవ్ చేసి ఇక్కడ చూస్తే సో ఇప్పుడైతే వచ్చింది మనకు సపరేట్గా నావిగేషన్ బార్ అయితే, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ వచ్చింది అండ్ హైట్ వచ్చింది, విడ్త్ 100% వచ్చింది. సో ఇప్పుడు దీన్ని లోడ్ చేద్దాం. ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన దాంట్లో యూజ్ చేయాలి. సో దాన్ని సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఎస్విజి ఫైల్లో ఉంది మనకు, ఇమేజ్లో లేదు. ఇమేజ్లో ఉంటే డైరెక్ట్ IMG అనే ఒక ట్యాగ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎస్విజి ట్యాగ్ ఉంది కాబట్టి ఎస్విజి ట్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఇక్కడ ఈ వెబ్సైట్ కోడ్లో చూస్తే మనకి ఎస్విజి ఫార్మాట్లో ఉంది. దాన్ని కాపీ చేసుకుందాం. దీన్ని కాపీ చేసుకోవాలంటే డైరెక్ట్ దీన్ని కాపీ చేసుకోలేము, ఎందుకంటే ఇక్కడ కాపీ ఆప్షన్స్లోకి వెళ్తే ఇన్నర్ HTML అని ఉంది, అంటే ఈ ట్యాగ్ లోపట ఉన్నది కాపీ అవుతుంది. సో మనకు ఎస్విజి కాపీ కావాలంటే దీని మీద ఉన్న ట్యాగ్ని సెలెక్ట్ చేసుకొని కాపీ ఇన్నర్ HTML అంటే ఇప్పుడు ఎస్విజి మనకు కాపీ అయిపోయింది. అది ఇప్పుడు దీనిలో పేస్ట్ చేద్దాం. సో ఎస్విజి వచ్చింది, సేవ్ చేద్దాం. ఒకసారి మళ్ళీ రీలోడ్ చేద్దాం మనకి ఏం వచ్చిందో. సో ఓకే, మనకైతే వచ్చింది, కాకపోతే కలర్ వేరే ఉంది అండ్ సైజ్ కూడా వేరే ఉంది. సో అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం. కలర్ అండ్ సైజ్ వేరే ఉంది కదా, ఇది డివ్ ట్యాగ్లో ఎస్విజి కదా, డైరెక్ట్ ఈ ఎస్విజికి మనం స్టైల్స్ అప్లై చేయొచ్చు. styles.cssలో ఈ యారోలో అంటే ఈ బ్రాకెట్స్లో చేయొద్దు, దీనికి సపరేట్ బ్రాకెట్స్ అయితే యూజ్ చేయాలి. ఎస్విజి అని ఇచ్చి బ్రాకెట్స్లో కలర్ బ్లూ, విడ్త్ 50 px ఇద్దాం, సైజ్ కూడా పెరగాలి కాబట్టి. సో ఇప్పుడైతే సైజ్ అండ్ విడ్త్ అయితే వచ్చింది. సో విడ్త్ మనకు వర్క్ అవ్వట్లేదు, హైట్ ఇద్దాం. సో ఇప్పుడైతే చూద్దాం దీని
సో ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ సైజ్ ఎందుకు పెరగట్లేదంటే ఈ ఐకాన్ సైజు. సో దీనికోసం మనం డెవలపర్ ఆప్షన్స్ చూడొచ్చు ఎందుకు అట్లా పెరగట్లేదు అని. రిఫ్రెష్ చేద్దాం అండ్ ఇక్కడ విడ్త్ హైట్ ఇచ్చినా కూడా రావట్లేదు. సో ఇక్కడ మనకు వార్నింగ్ అయితే వచ్చింది. వార్నింగ్ని చూద్దాం ఎందుకు. ఎస్విజి డాట్ మ్యాచ్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఏమైనా ప్రాబ్లం ఉందా ఇక్కడ ఎస్విజిలో హెచ్టిఎంఎల్లో. సో ఇక్కడ హెచ్టిఎంఎల్లో నేను ఆల్రెడీ ఇప్పుడే ఫిగర్ అవుట్ చేశాను. విడ్త్ అండ్ హైట్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఆ స్టైల్స్ అయితే అప్లై చేసి ఉన్నాయి. సో ఇవి క్లియర్ చేసి ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి రీఫ్రెష్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడైతే వర్క్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు స్లైట్గా వేరే కలర్ ఉంది. వైట్ కలర్ అయితే ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వైట్ వచ్చింది. నెక్స్ట్ ఈ ఐకాన్ అయితే ఉంది. సో దీన్ని కూడా చూస్ చేసుకొని ఎస్విజి దాన్ని చూస్ చేసుకొని దాని మీది ట్యాగ్కి వెళ్ళి సో ఎస్విజి యూజ్ ఇక్కడికి వెళ్ళి కాపీ చేద్దాం లోపల ట్యాగ్ని అయితే ఇన్నర్ హెచ్టిఎంఎల్ని. సో ఇప్పుడు ఇంకొకసారి కాపీ అవ్వనట్టున్నది. ఇంకోసారి కాపీ చేద్దాం. సో దీన్ని నార్మల్గా కాపీ చేద్దాం ఎందుకంటే అవ్వట్లేదు. షాడో ఇంకొక ఎలిమెంట్ అయితే ఉంది. సో ఇప్పుడైతే అయింది. సేవ్ చేద్దాం, చూద్దాం. దీనికి కూడా సేమ్ అయితే అప్లై అయినాయి. బట్ మనకి ఇక్కడ ఓన్లీ లింక్డ్ఇన్కే బ్లూ కలర్ ఉండాలి. దీనికి ఉండొద్దు, అంటే ఈ సెర్చ్ ఐకాన్కి ఉండొద్దు. దానికి ఓన్లీ సపరేట్గా దీనికే అట్లాంటివి రావాలంటే సపరేట్గా దీనికి ఓన్లీ స్పెసిఫిక్ ట్యాగ్కి స్పెసిఫిక్ స్టైల్స్ అప్లై చేయాలంటే మనం క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ అని వచ్చి ఎస్విజి తర్వాత క్లాస్ అని ఇచ్చి ఇక్కడ ఐకాన్ అని అయితే ఇచ్చాను నేను. సో ఇక్కడ ఆల్రెడీ క్లాస్ని డిక్లేర్ చేశారు. ఇది క్లియర్ చేద్దాం. సో ఇప్పుడు స్టైల్స్లో ఓన్లీ ఆ స్పెసిఫిక్ క్లాస్కే స్టైల్స్ అప్లై చేయాలంటే మనం డాట్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎస్విజికి తీసేద్దాం డాట్. ఇప్పుడు ఏ క్లాస్ నేమో ఆ క్లాస్ నేమ్ ఐకాన్ కాబట్టి బ్రాకెట్స్లో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. సేవ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, కలర్ బ్లూ. అండ్ ఆల్ ఎస్విజికి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. ఓకే, ఇప్పుడైతే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హోమ్ అండ్ ఈ ఐకాన్స్ అయితే అన్నీ నేను సేమ్ చేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేద్దాం ఎస్విజి. అండ్ దాన్ని మీ ట్యాగ్లోకి వెళ్ళి కాపీ ఇన్నర్ హెచ్టిఎంఎల్ మళ్ళీ పేస్ట్ చేద్దాం. సో సేమ్ ఇలానే చేయండి మీరు. అండ్ లాస్ట్కి ఇక్కడైతే మనకు ఇమేజ్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక ఎస్విజి కాకుండా ఇమేజ్ ఉంది. ఇక్కడ చూస్తే ఇన్స్పెక్ట్ చేస్తే ఇమేజ్ ఉంది. అండ్ దీనికి యూఆర్ఎల్ కూడా ఉంది. సో ఈ యూఆర్ఎల్ని మనం కాపీ చేసుకోవాలి. దానికోసం మనం ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అనే ఓపెన్ చేసి ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోవచ్చు. లేకపోతే అక్కడి నుంచి డైరెక్ట్ కూడా కాపీ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ కాపీ ఇక్కడి నుంచి అయితే రాదు, డైరెక్ట్ కింద
ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. ఆ స్పెసిఫిక్ లింక్ ఇంకొక ట్యాబ్లో ఓపెన్ అవుతుంది, అప్పుడు కాపీ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎస్విజి కాకుండా ఇప్పుడు ఐఎంజీ ట్యాగ్ ఇవ్వాలి. ఐఎంజీ ట్యాగ్ ఇచ్చి స్పేస్ ఎస్ఆర్జీ. ఎస్ఆర్జీ అంటే ఎస్ఆర్సి అంటే సోర్స్. ఇప్పుడు ఆ యూఆర్ఎల్ ఇద్దాం అండ్ దీన్ని క్లోజ్ చేద్దాం. ఇమేజ్ ట్యాగ్కి అయితే క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, జస్ట్ స్లాష్ అండ్ ఈ యారోని అయితే ఇవ్వాలి, క్లోజింగ్ యారో. క్లోజింగ్ ట్యాగ్ అయితే ఉండదు. సో ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనం. సో మనం యూఆర్ఎల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆ లింక్ వర్క్ అవ్వట్లేదు, లోడింగ్ అవ్వట్లేదు ఇంకా. సో ఆల్రెడీ ఆ స్పెసిఫిక్ ఇమేజ్ నా కంప్యూటర్లో ఉంది కాబట్టి నేను నా కంప్యూటర్లో నుంచి ఓకే లోడింగ్ అయింది ఇట్ లాస్ట్. సో ఇప్పుడు ఇమేజ్ని చూసుకుంటే ఇమేజ్ అయితే మనకు పెద్ద ఉంది కొంచెం, వీటిలాగానైతే చిన్న లేదు. వీటికి ఓన్లీ ఇప్పుడు ఈ ఇమేజ్కి స్టైల్స్ అప్లై చేయాలంటే, సో ఇది ఇమేజ్ ట్యాగ్ కాబట్టి ఇమేజ్ ట్యాగ్స్కి స్టైల్స్ అప్లై చేద్దాం. styles.cssలో ఇప్పుడు ఐఎంజీ అని ఇచ్చి బ్రాకెట్స్లో అప్లై చేయాలి స్టైల్స్. అండ్ ఇప్పుడు విడ్త్ ఎగ్జాంపుల్కి 30px అంటే 30 పిక్సెల్స్. ఓకే ఆల్మోస్ట్ అట్లే ఉంది, ఇంకొంచెం పెంచుకుందాం మనం. 35 ఇస్తున్నాను. ఓకే విడ్త్ ఓకే, బట్ ఇక్కడ కార్నర్స్ అయితే ఉంది, కార్నర్స్ అయితే ఇట్లా షార్ప్గా ఉన్నాయి. దీనిలో చూసుకుంటే రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. సో దానికి మనం బార్డర్ రేడియస్ అనేది ఉంటుంది, బార్డర్లో రేడియస్ ఇవ్వడానికి. ఎగ్జాంపుల్కి నేను దీన్ని ఒక 10 పిక్సెల్స్ అయితే ఇస్తున్నా. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్స్ సరిపోలేదు, 50 పిక్సెల్స్ ఇవ్వాలి మనకు టోటల్గా రౌండ్ రావాలంటే. సో ఇప్పుడు రౌండ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనకు బేసిక్ అయితే కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, ఎట్లా డిజైన్ చేస్తారో ఒక వెబ్సైట్ని. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని మీద మనం మౌస్ తీసుకెళ్ళగానే ఇక్కడ ఈ కర్సర్ నుంచి ఇది హ్యాండ్ లాంటి సింబల్కి మారుతుంది. సో అలా అవ్వాలంటే మనం కర్సర్ అనే ఇచ్చి పాయింటర్ అని ఇవ్వాలి. దీనికి కూడా ఇమేజ్ సపరేట్ కాబట్టి కర్సర్ పాయింటర్. అప్పుడు కూడా మన దాంట్లో కర్సర్ పాయింటర్ అవుతుంది, ఇప్పుడు హ్యాండ్ లాగా అవుతుంది చూడండి. అండ్ ఇక్కడ వీటికి అన్నిటికీ సపరేట్ లింక్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు లింక్డ్ఇన్ ఓపెన్ చేయగానే నొక్కగానే సపరేట్ ఒక లింక్ ఓపెన్ అవుతుంది, అండ్ ఇది నొక్కగానే కింద సంథింగ్ చేంజ్ అవుతుంది. సో అట్లా మనం ఇక్కడ లింక్లో ఇవ్వచ్చు. అంటే ఎగ్జాంపుల్కి ఫస్ట్ తీసుకుంటే లింక్డ్ఇన్ మంచిగా అరేంజ్ చేసుకున్నాం దీన్ని. సో దీన్నే లింక్ ట్యాగ్లో ఇవ్వచ్చు. అండ్ ఎండింగ్లో కూడా సేమ్ అదే ట్యాగ్లో మనం లింక్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్ అనేది ఇద్దాం. హెచ్ఆర్ఈఎఫ్ నిజమైన లింక్డ్ఇన్లోకి వెళ్ళాలనుకోండి, https linkedin.com అండ్ సేవ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అండ్ దీని మీద ప్రెస్ చేసి చూస్తే ట్యాగ్ మనకు మన ఒరిజినల్ linkedin.com అయితే ఓపెన్ అయింది. సో ఇట్లా డిజైనింగ్ అయితే చేస్తారు సిఎస్ఎస్లో. సో ఇది బేసిక్స్ ఆఫ్ సిఎస్ఎస్. ఇంకా చాలా నేర్చుకోవాలి మనం. సో మనం సిఎస్ఎస్ని ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేయొచ్చు, అన్ని కాన్సెప్ట్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. బట్ మనం ప్రాక్టికల్గా నేర్చుకొని ఈచ్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి అయితే టైం పడుతుంది. ఒక 15 or 1 month అయినా టైం పట్టవచ్చు మనం మన టైంని ఇన్వెస్ట్ చేస్తే. సో మీరు ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు కాబట్టి ఇంకా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో ఇంకా వేరే వీడియోస్ చూసి కూడా మీరు వర్క్ అయితే చేయండి. సో ఇప్పుడు తెలుసుకున్న ఈ సిఎస్ఎస్తో ఇంకా ఫర్దర్గా మీరు వేరే కూడా ట్రై చేయండి. అంటే వేరే తెలుసుకోవడం కానీ, లేకపోతే మీరే ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేయడం కానీ, మీ వెబ్సైట్ అంటే వెబ్ పేజ్లో ఈ సిఎస్ఎస్ స్టైల్స్ని యూజ్ చేసుకొని వేరేలాగా ఈ సింబల్సే కాకుండా వేరే ఇంకొక యూట్యూబ్ దాన్ని తీసుకుంటే దానికి సపరేట్ వీడియో సైజ్ అయితే ఉంటుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేస్తేనే మీకు వస్తుంది, జస్ట్ చూస్తే రాదు. మీ మొబైల్ యాప్లో మీ దగ్గర మొబైల్ ఉంటే నేను చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఒక కంప్యూటర్ ఉంటే VS Code యాక్టివ్గా చేసుకోండి.
అండ్ మీకు ఇంకేమైనా తెలుసుకోవాలి డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి.